హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు అనుకున్నది సాధించడానికి మీలో ధైర్యం ఉంటే చాలు. నీ వెనక సైన్యమే ఉండాల్సిన అవసరమేమీ లేదు. అలాగే గెలవడానికి ఆలస్యం అవుతుంది అని గమ్యాన్ని మార్చకు. వీలైతే పద్ధతి మార్చుకో. ఓటమిని తట్టుకుని నిలబడినప్పుడే గెలుపును పట్టుకునే అవకాశం దక్కుతుంది. ఇక ఒక్క విషయం, నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు, కానీ కేవలం అనుకోవడం దగ్గరే ఆగిపోకూడదు. గుర్తుంచుకోండి, మీ బలహీనమైన మనస్తత్వమే ఇక మిమ్మల్ని ఇంకా బలహీనపరుస్తుంది. మీరు ఏదో ఒక అద్భుతం సాధించే వరకు కూడా మీ అంతరాత్మ కూడా మిమ్మల్ని నమ్మదు. అది నువ్వు చెయ్యగలవని. ఒక వ్యక్తి ఏ పొరపాటు చెయ్యలేదు అంటే అతను ఏ ప్రయత్నము చేయనట్లే. నిజమే కదండి? మీరు చేసే ప్రతి పని కూడా అద్భుతంగా ఉండాలి అంటే గనుక చేస్తున్న ప్రతి పనిని కూడా ప్రేమించాల్సి ఉంటుంది. నిజమే కదండి? తెలివైన వారు ఎప్పుడూ కూడా సమస్యలను పరిష్కరిస్తారు, కానీ మేధావులు అసలు సమస్యలే రాకుండా ఆపుతారు. గుర్తుపెట్టుకోండి, విజయం సాధించిన వ్యక్తిగా కాదు, విలువలు కలిగిన వ్యక్తిగా ఇక ఎదగడానికి ప్రయత్నించు. మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపాలి అనుకుంటే గనుక దాన్ని వ్యక్తులతో లేదా వస్తువులతో కాకుండా ఇక ఒక లక్ష్యంతో ముడిపెట్టండి. అర్థమైంది కదా? ఇక అప్పుడే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, బుద్ధి అలాగే వివేకం ఒక్కటే అని. కానీ నేను మీకు ఒక అమూల్యమైన నిజం చెప్తాను. ఇక అందులో చాలా అమూల్యమైన తేడా ఉంటుంది. అలాగే అది ఏంటి అంటే గనుక బుద్ధి యొక్క సంబంధం మెదడుతో, ఇక వివేకం యొక్క సంబంధం మనసుతో ఉంటుంది. అలాగే ఒక్క విషయం, ఒక స్త్రీ ఎప్పుడూ కూడా ఎవ్వరికి బానిస కాదు, ఆఖరికి భర్తకైనా సరే. ఇక గుర్తుపెట్టుకోండి, ప్రేమించిన వాళ్ళతో జీవితం పంచుకోకపోయినా బ్రతకవచ్చు, కానీ పెళ్ళి తర్వాత బంధంలో ప్రేమ లేకపోతే ఇక అది కేవలం నరకం మాత్రమే. ఆ నరకంలో మునిగి తేలుతున్నా ఇక కాపురాలు ఇప్పట్లో ఎన్నో. నిజమే కదండి? జీవితాంతం ఒక బంధం కావాలి అనుకుంటే ఇక క్షమించే గుణం, అలాగే భరించే ఓపిక, ఈ రెండూ కూడా మన మనసుకు ఖచ్చితంగా ఉండి తీరాలి. గుర్తుపెట్టుకోండి, మనసు వచ్చే దాన్ని బట్టి, మనకు వచ్చే దాన్ని బట్టి మనం జీవించే విధానం ఉంటుంది. మనం ఇతరులకు ఇచ్చే దాన్ని బట్టి ఇక మన జీవితంలోని ఆనందం ఉంటుంది. అర్థమైంది కదండి? ఒక తెలివైన వ్యక్తి ఇతరుల తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు. ఇక తెలివిలేనివాడు తన తప్పుల నుంచే నేర్చుకుంటూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడూ కూడా ఓటమి గురించి నువ్వు భయపడి కొత్త విషయాలను ప్రయత్నించకుండా ఆగిపోకూడదు. బాధ కలిగించే విషయాల్లో ఎక్కువగా మనం చెయ్యలేకపోయిన అంశాలే ఉంటాయి. నిజమే కదండి? ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే ఏ పనులు చేయకపోయినా పర్వాలేదని అనుకుంటారో అలాంటి పనులు మాత్రమే రేపటికి వాయిదా వేయండి. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకునే ఉంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపుల వైపే చూస్తూ మన కోసమే తెరిచిన తలుపులను చూడకుండా వదిలేస్తూ ఉంటాం. నిజమే కదా? జ్ఞానం అనేది ఒక సాధన, కానీ సత్యం దిశగా చూపేది మాత్రం కేవలం కృతజ్ఞత మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మీ ముత్తాతలు ఏం సాధించారు అనేది అప్రస్తుతం. ఎప్పటికైనా కూడా నీ ఎదుగుదల మాత్రమే నీది. అర్థమైంది కదండి? ప్రతి ఆలోచన కూడా
మన మీద తప్పకుండా ఏదో ఒక ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. కాబట్టి సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోండి. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పటికీ కూడా గుర్తించలేడు. బాగు కోరేవాడు కోపగిస్తాడు. మోసగాడు మాత్రం నవ్వుతూ నీ చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఇక సూటిగా చెప్పేవాడు శత్రువు అయిపోతాడు. మాయమాటలు చెప్పేవాడే ఇక వాడే మిత్రుడైపోతాడు. నిజమే కదండి. రోజుకి ఒక్కసారైనా అనిపిస్తుంది, ఏంటి ఈ జీవితమని. అనుకున్నంత మాత్రాన మారదని కూడా తెలుసు. కానీ అలా అనుకోకపోతే లోపల ఏదో భారంగా ఉంటుంది. నిజమే కదా. సీతమ్మ రాముడిని కోరలేదు, విధేవారిని కలిపింది. రాముడు సీతమ్మని అడవిలోకి రమ్మని ఏ విధంగానూ బ్రతిమలాడలేదు. తనే అతని వెంట కలిసింది. కోరితోనే బ్రతిమలాడితోనో మనతో ఉండేవారు బహుశా ఎప్పటికీ కూడా మన వాళ్ళు కాలేరేమో. ఇక నిజమే కదా. ఒక ప్రాణం లేని డబ్బు ఇచ్చే ధైర్యం ప్రాణమున్న మనుషులు వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. గుర్తుంచుకోండి. కదిలే మేఘాలను కట్టి బంధించాలి అనుకోవడం ఎంత అవివేకమో, మనల్ని కాదు అనుకుని వెళ్ళిన బంధాలను పట్టుకుని వేలాడడం కూడా ఇక అంతే వివేకం. గుర్తుపెట్టుకోండి. అలాగే విడిచే ఉద్దేశం లేనప్పుడే మరొకరి చెయ్యి పట్టుకోవాలి. అవసరం కోసమో ఆనందం కోసమో మరొకరి జీవితంలోకి వెళితే గనుక నువ్వు వదులుకున్నట్లు అవతలి వాళ్ళు వదులుకోలేకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి. మితిమీరిన నమ్మకం ఎంతో ప్రమాదకరమైనది. అలాగే నమ్మకం ఎంత బలపడితే గనుక నమ్మక ద్రోహం కూడా అంతే గట్టిగా తగులుతుంది. నిజమే కదండి. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే కూడా ఇక ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగడం ఎంతో ఉత్తమం. నిజమే కదండి. మనిషికి తోడు ముఖ్యమే, పెళ్ళి కూడా ముఖ్యమే. కానీ అర్థం చేసుకోలేని తోడు ఇక ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ప్రేమ లేని పెళ్ళి, పాడ మీద శవం రెండూ ఒకటే. నిజమే కదండి. కట్టుకున్న భార్యను ఒక్కసారి ప్రేమించి చూడు. ఇక జీవితం నిన్ను జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది తను. ఆడదాని మనసు చాలా పిచ్చిది. కాస్త ప్రేమ చూపిస్తే చాలు ఇక ఉప్పొంగిపోతుంది. కానీ కోపం చూపిస్తే గుండెలు పగిలేలా ఏడుస్తుంది. భార్యని ద్వేషించే వారి బ్రతుకు ఎప్పుడూ కూడా భారంగానే ఉంటుంది. కాబట్టి కేవలం ప్రేమిస్తూనే ఉండండి. అప్పుడు అంతా ఆనందంగా ఉంటుంది. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.